ఆంధ్రాకే ఈ తుఫాన్ల బెడద ఎందుకు ఎక్కువ వస్తుంటుంది? అంటే ఏది ఆంధ్రాకి ప్రయోజనమో అదే నష్టాన్ని కూడా చేకూరుస్తుంటుంది. సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఆంధ్రాకి ప్రయోజనం. అదే సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఆంధ్రాకి ఈ తుఫాన్ల నష్టాన్ని కూడా కలుగజేస్తుంది. టోటల్‌గా 974 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీర రేఖ ఉంది ఆంధ్రప్రదేశ్‌కి. ఇది భారతదేశంలోనే తమిళనాడు తర్వాత రెండవ అతి పెద్దదైనటువంటి తీర ప్రాంతం. గుజరాత్ కంటే కూడా పెద్దది మనది. ఈ విస్తృత తీరరేఖ బంగాళాఖాతానికి బే ఆఫ్ బెంగాల్‌కి ఎదురుగా ఉంటుంది. బంగాళాఖాతం ప్రపంచంలో తుఫాన్లు ఎక్కువగా ఏర్పడే సముద్ర ప్రాంతాల్లో నంబర్ 1 అది. అందుమూలంగా తుఫాన్లు ఏర్పడినప్పుడు అవి మన తీరానికే తాకుతా ఉంటాయి పదే పదే. మన తీర ప్రాంతంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఉండేటటువంటి తీర ప్రాంతం కావడమే మనకి సమస్య. కొండలు లేవు, తుఫాన్లకి అడ్డంకులు లేవు. దాంతో నగరాల్లోకి చొరబడిపోతాయి. ఫలితంగా పెద్ద ఎత్తున వర్షాలు, గాలి, తుఫాన్లు, వరదలు సంభవిస్తుంటాయి. బంగాళాఖాతం తుఫాన్లో చాలా వాటికి సాధారణ మార్గం తూర్పు దక్షిణ దిశ నుంచి పశ్చిమ ఉత్తర దిశలో ఉంటుంది. ఈ మార్గంలోనే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం నేరుగా ఉంటుంది. మన విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు ఇవన్నీ కూడా ఆ రూట్లోనే ఉంటాయి. బంగాళాఖాతం ఆకారం ఏమో త్రిభుజాకారంలో ఉంటుంది. తుఫాన్లు ఇందులో ప్రవేశించినప్పుడు వేగము, తీవ్రత పెరిగిపోతాయి. దీని మూలంగా తుఫాన్లు ఆంధ్ర, ఒరిస్సా, బెంగాల్ తీరాలనే బలంగా తాగుతుంటాయి. తుఫాన్లు ఏర్పడడానికి సముద్రపు నీటి ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉండాలి. ఆంధ్ర తీరానికి ఎదుర్కొన్న బంగాళాఖాతం ప్రాంతం అన్ని కాలాల్లో విపరీతమైన వేడిగా ఉంటుంది. దీని మూలంగా ఆ వేడికి ఆ నీళ్లు ఆవిరే పైకి వెళ్ళి అవి మేఘాలుగా మారి ఆ మేఘాలే ఒకటిగానికి ఒకటి పోగైతే అది కాస్త అల్పపీడనం అవుతుంది. అల్పపీడనానికి ఉధృతి గాలి పెరిగితే అది వాయుగుండంగా మారుతుంది. వాయుగుండం మరింత వేగం పుంజుకుంటే తీవ్ర వాయుగుండం, అది వేగం పుంజుకుంటే తుఫాన్ కాస్త పెను తుఫాన్, ఇట్లాంటి మరికొన్ని యాడ్ అయితే తుఫాన్లు ఎక్కువగా మే, జూన్ ప్రీ మాన్సూన్, అలాగే అక్టోబర్, నవంబర్ పోస్ట్ మాన్సూన్ కాలాల్లో ఏర్పడుతుంటాయి. ఈ కాలాల్లో గాలి దిశ అట్లాగే తేమ పరిస్థితులు తుఫాన్ల ఏర్పాటుకి అనుకూలంగా ఉంటాయి. ఆంధ్ర తీరానికి ఈ కాలాల్లో గాలి ప్రవాహం నేరుగా తుఫాన్ల దిశలో ఉండటం మూలంగానే ఎక్కువగా దెబ్బతింటుంది. ఆంధ్రప్రదేశ్కి పొడవైన తీర ప్రాంతం, బంగాళాఖాతం ఆకారం, సముద్ర ఉష్ణోగ్రతలు, సీజనల్ గాలి దిశలు, తీర ప్రాంతంలో తక్కువ ఎత్తులో ఉండే భూభాగం లాంటి అంశాలన్నీ కలిపి మనం 24 గంటలు ఈ తుఫాన్లు ఫేస్ చేస్తుంటాం. ఒక పంట 3 పంటలు వేస్తానికి రెడీ అనుకుంటే ఒక పంట 2 పంటలు వేసుకుంటే ఒక పంట నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటా ఉంది.